భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర తెలంగాణలో అట్టహాసంగా కొనసాగుతుంది. దీనిలో భాగంగా మహబూబాబాద్లోని బీజేపీ విజయ సంకల్ప యాత్రను స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం సెంటర్లో ఆ పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పార్లమెంట్ కస్టడీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మాతిరేని ధర్మారావు, రాష్ట్ర నేతలు రాజవర్ధన్ రెడ్డి, యాపా సీతయ్య, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మళ్లీ బీజేపీ నరేంద్ర మోడీ పరిపాలన మూడోసారి కూడా తప్పకుండా వస్తుందని, రాబో పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ సత్తా చాటుతోందని, దేశంలో అత్యధిక స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న సేవను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రమంతా విజయ సంకల్ప యాత్ర పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాబో పార్లమెంటు ఎన్నికల్లో భాజపా అభ్యర్థులకు ఓటు వేసి సుస్థిర పాలన కొనసాగించేలా చేయాలని పిలుపునిచ్చారు. మీ ఫోన్ బయటికి తీయండి. 9904 మళ్ళీ చెప్తాను 119119 మళ్ళీ చెప్తా 9904 119119 అంటే 119 9904 ఓకేనా? 9904 119119 ఇది ఒకసారి రింగ్ ఇచ్చి వదిలేసేయండి. రింగ్ ఇచ్చి వదిలేసిన అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మోడీ గారు మరోసారి దేశంలో అధికారాన్ని చేపట్టాలని మీరందరూ బలంగా కోరుకుంటున్నందుకు కానుకోటలో సైతం రాజకీయ మార్పు ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా ప్రారంభమైందనే యొక్క సంకేతాన్ని మీరు ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన దానికి అభివృద్ధి సూచిస్తున్నాయి. కాబట్టి అంకెల గారడి 50+1 అంటే విన్నింగ్, 50-1 అంటే డిఫీట్. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ 8 మంది స్వతంత్రంగా బీజేపీ పక్షాన్ని గెలిచినట్టుగా శాసనసభ్యులకు బలమున్నది. కానీ ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించాలని కోరుకుంటా ఉన్నా. చట్టబద్ధంగా ఎన్నుకోని ప్రభుత్వాన్ని తప్పనిసరిగా కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగం ఉంది. కానీ మీరే బలహీనలు అయిపోయి మీరే గొడవలు పెట్టుకుంటే అస్థిరత ఏర్పడితే చూస్తూ కూర్చో బాధ్యతగా రాజ్యాంగ బాధ్యతగా తప్పనిసరిగా నిర్ణయిస్తుంది. కాబట్టి 17 స్థానాలు 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ అనుకుంటా ఉండే. హైదరాబాద్ ఓవైసీ బాబు ఎప్పుడు నా పర్మనెంట్ అనుకుంటా ఉన్నాడు. ఈసారి లాగు గడుస్తుంది, ఈసారి లాగు దిగుతుంది. ఇది హైదరాబాద్ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను రాబోయే రిజల్ట్ తప్పనిసరిగా ఊహించలేరు. ఎవరు కూడా ఊహించిన పరిస్థితిలో ఆ యొక్క హైదరాబాద్ సీటు భారతీయ జనతా పార్టీ తన ఖాతాలో వేసుకోబోతుంది. కాబట్టి ఈరోజు మీ యొక్క మానుకోట పార్లమెంట్ గిరిజన ప్రాంతం అనేక సంవత్సరాలుగా వెనుకబాటుకు పరిష్కారాన్ని ప్రవేశపెట్టిన మోడీ గారికి మీరందరూ కూడా మద్దతు ఇచ్చి ఇక్కడ ఎవరు క్యాండిడేట్ అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కమల భూమి మీద భారీ స్థాయిలో మీరు మెజారిటీ ఇచ్చి పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని చెప్పేసి పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి ప్రభుత్వం మూడవసారి ముచ్చటగా మోడీ గారిని మనందరికీ కూడా ప్రదానం చేసినట్టయితే ఈ దేశం సౌభాగ్యంగా ఉంటుంది, నిరంతరం నిలకడగా ఉంటుంది. ప్రజాబలంతో ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలే కాదు అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసము ఒక ప్రధాన పాత్ర అయినటువంటి ఒక రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఇద్దరు కూడా కలిసి పనిచేసే నాయకత్వము పేదెంటి ఇద్దరు కూడా మీరందరూ కూడా
చేయుతనిచ్చి మీ యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పేసి ఈరోజు విజయ సంకల్ప యాత్ర ద్వారా మోడీ గారు ఒకటి పిలిపించారు. మాకు చెప్పినారు మన 17-18 తారీఖులలో ఢిల్లీలో జరిగిన యొక్క సమావేశంలో మీ అందరు కూడా కోరుతున్నాను, నేషనల్ కౌన్సిల్ సమావేశానికి వచ్చిన అందరూ కూడా కోరుతున్నాను, మీరంతా కూడా మీ యొక్క విజయ సంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఆ యొక్క సభలో మీరంతా కూడా సంస్కారంతో ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేయండి. మీరు